పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకుని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తా ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది. నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు. ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం. వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిది పెట్టండమ్మా. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇకరేనండి, దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు వెడితే గనక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఓటుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వమన్నమాట. స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి, స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. రూల్స్ వయలేట్ చేసి కడితే, చెరువుల్లో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు. కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే, ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు, అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట. ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట. ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డె చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థం కాంది, ఎఫ్టీఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. కానీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ల పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి. ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి. నెక్స్ట్, ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి. ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు, ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు. మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే, చెరువు మొత్తం పూడ్చి, ఇది నేను నా పిక్చర్స్ కాదు, గూగుల్ శాటిలైట్ లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది. గతంలో ఉన్న చెరువు ఉంది, ఇవాళ ఆ చెరువును పూడ్చి చేసి మొత్తం అది ఆయన ఇల్లు, అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు, ఇదివరకు లేదు, ఇప్పుడు అక్కడ వచ్చింది. ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన ఈరోజు ఈ రాష్ట్రంలో. మరి ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాకు ఉందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. నెక్స్ట్, ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదిగో ఆయన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ లోపల ఉంది చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అదే ఆయన ఇల్లు రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల ఇల్లు. దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా? వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా? నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా? నెక్స్ట్, ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేసి ఉంది. దుర్గం చెరువు బఫర్ లోపల, దుర్గం చెరువు లోపల ఎఫ్టీఎల్ లోపల ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమంటే, సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు, కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు. సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు
టైం ఇవ్వరు. ఎందుకు? మీరు కోర్టుకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది. మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో, మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది, మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుందని తెలుసు. అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరంట. సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరంట. కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం, తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది, మేమేం చేయాలా? ముఖ్యమంత్రి సోదరుడు కదా, కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. మీకు టైం ఇవ్వరు, మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు, కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకా అన్యాయం. చెరువు మధ్యలో, చెరువు కనబడుతుందా చుట్టూ? చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్. ఎవరిది ఇది? పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. ఆయనకు మాత్రం ఆయన గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా? హైడ్రాకి చెరువు మధ్యలో ఇల్లు కడితే, కొంప కడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాకు ఉందా? ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్. ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది, ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి. ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు. పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ విప్ కట్టినా, శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాకు ఉందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు. అట్లాగే మీరు చూస్తే ఇంత చూడండి, మీరు ఒకసారి భవనం కూడా చూడండి, అది FTL లోపల FTL మార్కింగ్ అయ్యి హద్దురాయి పక్కనే ఉంది. అయినా దాన్ని ముట్టే ధైర్యం కానీ, దాన్ని పట్టుకునే ఇది కానీ పరిస్థితి కానీ లేదు. ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా అరాచకం. ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శేర్లింగంపల్లి, ఈయన పేరు ఆరికపూడి గాంధీ. BRS లో గెలిచాడు. ఈయనకు ఒక జాగా, ఇది ఎక్కడ? గాజుల రామారం. ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తీలు వచ్చారు కదా ఇక్కడ, ఇక మీ పక్కదే ఈయనది. మీ అన్ని కూలగొట్టిరు, మీ అన్ని ఇల్లు కూలగొట్టిరు, బుడ్డ ఇల్లు, 60 గజాలు 50 గజాలు 40 గజాలు ఇల్లేమో కూలగొట్టిరు. పక్కకు ఆయనది 11 ఎకరాలు ఆయనది. మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి, బ్లూ షీట్స్ కనబడుతున్నాయా? బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి, పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి, ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు విచిత్రం ఈ గాంధీ గారి విషయం. మేము అడిగినాం కలెక్టర్ గారిని, ఏమయ్యా కలెక్టర్ గారు, మరి పేదవాళ్ళనేమో అక్కడి నుంచి తరిమేసినారు, మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే, మాకు హద్దులు చూపట్లేదు, మాకు అక్కడ రెవెన్యూ విషయంలో డిస్ప్యూట్ ఉంది, హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు. మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది? మీకు రాదా? మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే అంటే కాంగ్రెస్ లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. ఇప్పుడు ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు, అధికారులే దగ్గరుండి, పోలీసు వాళ్ళు దగ్గర ఉండి, గాంధీ గారి ఒత్తిడితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇవాళ ఆయనకు పోలీసులు దగ్గరుండి రక్షణ కవచంలా కట్టించారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మూసీని అడ్డంగా కట్టిన, మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టు. మొన్న మూసీలోకి నీళ్లు రేవంత్ రెడ్డి గారు నింపి హిమాయత్ సాగర్ అంతా నింపి, ఉస్మాన్ సాగర్ నింపి ఒక్కసారి వదిలితే ఆ నీళ్ళన్నీ మొత్తం మూసీలోకి వచ్చినాయి. మూసీలో ఇది మూసీ నది, ఇది చూసేది మీకు కనబడేది మూసీ నది. ఆ మూసీలో అడ్డంగా కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాన్ని ఆపే అధికారం కానీ, దాన్ని ఆపే ధైర్యం కానీ హైడ్రాకు ఉందా? దాన్ని పోయి నోటీస్ ఇచ్చి ఎట్లా కడతావు, మూసీకి అడ్డంగా మూసీని కబ్జా పెట్టి ఎట్లా కడతావు అని అడిగే ధైర్యం ఉందా హైడ్రాకి? లేదు. అంటే పెద్ద బిల్డర్లు కడితే చక్కగా వాళ్ళకు సహకరించి, వాళ్లకు తానాతందానా ఆడి, మొత్తంగా వాళ్ళకు చప్పట్లు కొట్టి, వాళ్ళకు పక్కన నిలబడే ఆకాశం అంత అంతస్తులు కడుతుంటే కూడా, ఆకాశం అంత పెద్ద కడుతుంటే కూడా అదేమో వాళ్ళకి కనబడదు. కానీ ఇవాళ మొత్తం మూసీకి అడ్డంగా ఇది కడితే
చివరికి మొత్తం కింద ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఎమ్లీబన్ బస్ స్టాండ్ కూడా మునిగింది. మరి మూసిలో నీళ్ళు ఎక్కడికక్కడ ఇట్లా ఆపితే, ఎక్కడికక్కడ కబ్జాలు పెడితే డెఫినెట్ గా జరుగుతుంది కదా. దీన్ని మాత్రం అడ్డుకోరు. దీన్ని అడ్డుకునే మంత్రులై ముట్టరు, పెద్ద పెద్ద నాయకులే ముట్టరు. పెద్ద పెద్ద నాయకులకు పోలీసులే మంచిగా దగ్గర ఉండి, ప్రభుత్వమే దగ్గర ఉండి, ఇవాళ హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నాం అంటే దీనికి వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం బ్లాక్ మెయిల్ కి, వేల కోట్లు సంపాదించడానికి, బిల్డర్లను బెదిరించడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి బ్లాక్ మెయిల్ టూల్ లాగా వాడుతున్నది హైడ్రాన్ తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ ఏ లాభం జరగలేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాం? ఇగో ఈ రకమైన కార్యక్రమాలు, ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. ఇంకా దారుణం ఏమంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. कांग्रेस पार्टी यहाँ पे गरीबों की लड़ाई लड़ेगी और यहाँ पे जो हो रहा है बिल्कुल गलत हो रहा है और इसके खिलाफ कांग्रेस पार्टी हर इंच पे लड़ेगी. हम छोड़ने वाले नहीं है. मोदी का सही ठीक है, मगर बुलडोजर मेरे शरीर के ऊपर से निकलेगा. अगर यहाँ निकलेगा तो मेरे ऊपर से निकलेगा. బుల్డోజర్ మేరే శరీర్ కే ఊపర్ సే నిక్లేగా అంటే ఏంది? బుల్డోజర్ పోతే నా పెయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? ఇంకొక మాట నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది? ఇప్పుడు మరి ఏడికి పోవాలి? మరి ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరా అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూస్తే ఇది వాళ్ళ ఆక్రోషం. నేను ఇంకొక మాట ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. హైడ్రా చేసేది న్యాయమే అయితే, హైడ్రా చేసేది కరెక్టే అయితే అర్ధరాత్రులు, అపరాత్రులు, శనివారాలు, ఆదివారాలు ఎందుకు వస్తారండి? నోటీస్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు నోటీస్ ఇవ్వవు? నువ్వు నిజంగా నువ్వు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నువ్వు చేసే పని కరెక్టే అయితే నోటీస్ ఇవ్వడానికి, ప్రజల దగ్గర ఉన్న కాగితాలు చూడడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ మాట అడిగితే చెప్పట్లేదు. వాళ్ళ జనం ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రమైన ఒక విషయం నేను చూపెట్టి నేను ముగిస్తాను. అంటే ఎంత అన్యాయం అంటే, తెలంగాణలో సామెత ఉంది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అని. ఒక్కసారి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అది కూడా చూడండి ఒక్కసారి. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? అయినారు కదా ఆయన సుభాషితాలు. క్రిమినల్ వేస్ట్ కూలగొట్టడం తప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు, కూల్చివేతలు తప్పు. క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు. తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగొట్టకండి. కట్టిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇంకోటో చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు. అందుకే నేను అన్నది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న,
ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి, మీ బాధ ప్రజలకు తెలవాలి. ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు. అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రోజులు ఏమీ లేదు, కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీకు 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 ఒక్క నిమిషం, మీకేదో నేను సాంత్వన కోసమో మీకేదో ఇప్పటికిప్పుడు మీ మనసు గెలుచుకోవడానికి నేను చెప్తున్న మాట కాదు. 10 ఏళ్లు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్లు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు. అందుకే ఇవాళ కొద్దిమంది మిత్రులు, చాలా మంది వచ్చారు మీరు, కొద్ది మందితో, ఎందుకంటే ఇంకా పిలిస్తే 1000 మంది వస్తారు. ఇవాళ హైడ్రా బాధితులు 1000 మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని పిలిచాము. ఇవాళ ఆ మిత్రులు నేను ఇక్కడ పిలుస్తాను కొంతమందిని. వారు మీతో వారి అనుభవాన్ని, వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా मोइन आए क्या కొండాపూర్ से? मोइन साहब आप आगे आइए. मोइन గారు టీ షాప్ నడుపుతుంటారు. ఈయన ఒక టీ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు మైక్ ఇవ్వండి అమ్మా. అక్కడ आप वहां बैठ के बोलिए या खड़े रह के बोलिए. మైక్ ఏంటి తమ్ముడు, మైక్ ఏంటి? ఒక టీ షాప్ నడుపుతున్నారు. నో నోటీస్, ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఆయన గురించి ఆయనకి ఏం నష్టం జరిగింది, ఏం జరిగింది आप बोलिए मोइन, उधर देख के बोलिए. కొండాపూర్లో టీ షాప్ जरा माइक ऑन करके दियो भाई, क्या कर रहे तुम? पास रहो. కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. నేను కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా. ఏం పని లేక మంచిగా నడుస్తుండే. అలా సడన్ గా వచ్చి పొద్దున్నే కులగొట్టేసేసారు. పోయేసరికి సామాన్లు కూడా తీయనియకుండా అప్పు చేసి సామాన్లు తెచ్చుకొని నడిపించుకున్నా. మొత్తం గుల్లగొట్టేసి, సార్ ఒక 10 నిమిషాలన్నా టైం ఇవ్వండి అంటే 10 నిమిషాలు టైం లేదు, ఏం లేదు, మీకేం చెప్పాం మేము, మా అంతే ఉంటుంది, కుల్లగొట్టేస్తాం, మా దగ్గరికి రావద్దు అన్నారు సార్. అంతే దూరంలో నిలబడి చూసినాం కానీ ఏమన్నా లేకపోయాం. కిतना नुकसान हुआ आपको? 3-4 लाख का नुकसान हुआ సార్. 3-4 లక్షలు నష్టమైంది. రోజు ఎన్ని డబ్బులు వస్తుండే నీకు? ఆదాయం ఎంత వస్తుంది రోజు? ఆదాయం రోజుకు ఒక 1500-1000 రూపాయలు అట్లా సంపాదించుకున్నాం. 1000-1500 వస్తుంది పన్నెల్లోకి అట్లా పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఏం న్యాయం జరగలేదా? ఎక్కడ పోయినా కానీ అది అంతేగా గుల్లగొట్టేసారు. వాళ్ళ దగ్గరికి ఏం పోయినా ఏం చేయలేం, మనం వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయదు, కామ్గా ఊకోవాలి అన్నారు సార్. సో మీకు ఇంకేమైనా వ్యాపారాలు కానీ ఇంకోటి కానీ ఉందా మీకు? ఇంకేం లేవు సార్. సో మీకు వచ్చేదే 1000-1500, ఇప్పుడు అది కూడా పోయింది. 1000-1500 సార్. థ్యాంక్ యూ మోయిన్. నెక్స్ట్ పోచమ్మ గారు కొండాపూర్ నుంచి. మైక్ వైపు చూడది. పోచమ్మ గారు ఉన్నారా? పోచమ్మ గారు కొండాపూరు. పోచమ్మ గారు ఇందిరమ్మ ఆనాడు 1980లో ఇందిరమ్మ గారు వారికి ఇచ్చినారు, ల్యాండ్ ఇచ్చినారు, పట్టాలు ఇచ్చారు. మొన్న మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చో 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 కూర్చో. అమ్మకు ఇటు కూర్చో. చాలు మీరు కూర్చో. మా పోచమ్మా, అమ్మ నువ్వు నిలబడమ్మా, పక్కన నిలబడు. మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్టా? మాకు పిల్లలు కావద్దని ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు. ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు మీకు? 8 ఏళ్ళు అయిందో సార్. 40 ఏళ్ళ కిందట? 50 ఏళ్ళు అవుతుంది. ఆపరేషన్ చేసుకుని చేతులు పట్టి రాళ్ళలో దాగుంటే పట్టుకుంటే దాగుంటే కూడా పట్టుకొచ్చేసారు. ఇక నమ్మసలోడు చేసి నమ్మసలోడు చచ్చిపోయి ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా సార్. ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు? నాకు 2 కొడుకులు, కొడుకు 4 ఆడపిల్లలు వెళ్తారు. అంతా కలిసే ఉండేదా మీరు? కలిసే ఉంటాం. అక్కడనే 40 ఏళ్ళకి వెళ్ళి ఉండేది. ఎప్పుడు వచ్చారు మీరు? ఈ హైడ్రా వాళ్ళు, బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడు వచ్చి కొట్టి? మాది 10 పీడీల ఊరు సార్, కొత్తగూడెము. 10 పీడీల ఊరు అయితే ఆర్టీ ఆఫీస్ కాడ కట్టుకున్నాం. ఇక ఇంటి కూడా అటు చేస్తున్నారు. మమ్మల్ని భూమి మీదే బతికినాం సార్. మేము ఆ భూమి మీద బతికిన మొగడు చచ్చిపోయాడు.
ఏడోకు. ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రు? అక్కడ ఆఫీస్ కాడనే ఉంటుర్రా? ఏడోకు. మేము ఉన్నాం, నీకు ధైర్యంగా ఉండు, న్యాయంగా కొట్లాడదాం, కోర్టుకు పోయి కొట్లాడదాం. నువ్వు రంది పెట్టుకోకు, కొట్లాడతాం నీకోసం. అందుకే రమ్మన్నా, కొట్లాడి మీకు న్యాయం చేపిస్తా, అందుకే రమ్మన్నా. దబ్బన వీళ్ళు చేయకపోతే 2 నెలలలో నేను చేస్తా పోచమ్మా. కొడుకులు చచ్చిపోయినా 40 ఏళ్ళ కిందట వాళ్ళకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మీట్కి చేసి, కళ్ళు కనబడయా? ఏం పేరమ్మా? లింగమ్మ. మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు? పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సారు. ఏదో ఎన్నడు ఇచ్చిరో ఎక్కడ అనుకున్నాం, బతికినాం. ఆపరేషన్లు చేసుకుంటేనే ఇచ్చిర్రు. ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు పుట్టకుండా చేసిర్రు. ఆపరేషన్ చేసుకుంటే ఇచ్చిర్రు సార్. నా 2 పిల్లలు చచ్చిపోయారు. పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్. నా 2 కొడుకులు. ఏం చేయలేదు. ఎక్కడ ఉంటున్నావు లింగమ్మ? అన్ని ఆఫీస్ కానీ ఉంటాం. ఆఫీస్ కానీ ఉన్నారు. ఇల్లు కూడా కొట్టిరు మొత్తం. దాన్ని గుడిసేసుకున్నారా? ఏం చేసిరు మరి? గుడిసెలు ఏం వేయలేం కానీ అలుక్కున్నాం, బతికినాం, మంచిగానే చేసుకున్నాం సార్. కూరగాయలు అమ్ముకున్నాం, చేసినాము. చేసి ఇట్లా చేసిరు సార్ మా బతుకు. ఇప్పుడు గుళ్ళకాడ అడక తింటున్నాం సార్. మేము నా 2 కొడుకులు చచ్చిపోయిర్రు. 2 పిల్లలు, 3-4 పిల్లలు ఉన్నారు సార్. పెళ్లికి ఇట్లా అయిపోయింది మా బతుకు. దాని మీద మాకు ఆధారం ఉండి ఇంత 2 కొడుకులు పోయిర్రు కదా. పిల్లలు సందర్శన పిల్లలు పెళ్లిళ్ళు చేస్తామంటే ఇట్లా చేసిరు సార్ మా బతుకు. పోచమ్మా, లింగమ్మ, నేను మీకు సాయం చేస్తా. పెళ్లికున్నారు సార్. మొగలు చచ్చిపోయారు. 2 అనుకోలేము మా సారు. వాళ్ళు చాలా మోసం చేసేసిండు. చాలా మోసం చేసిరు సార్. మోసం చేయలేదు. మాకు బాధ రాలేదు సార్. కాదు, మీకు లాయర్లను ఇప్పుడే అప్పచెప్పి నేను న్యాయపరంగా కొట్లాడదాం, కోర్టు పోదాం, కొట్లాడదాం. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. సరే సార్, మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మా బాధ్యత. మాకు కావాలి సార్. మీరు కూర్చోండి. మీరు ఇక్కడ కూర్చోండి. ఈడ ముంగట కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మెల్లగా ఈడ ముంగట రండి. ఇప్పుడు మన బాలమ్మ గారు, బాలయ్య నగర్, గాజుల రామారం బాలమ్మ గారిది. వారికి ఒక 10 ఏళ్ల నుంచి అక్కడ ఒక బండి ఉంది. ఇక్కడ ఉన్నారు. అమ్మ నాకు ఇయ్యమ్మ. బాలమ్మ, మీరు కూర్చో. ఒక్క నిమిషం కూర్చోమ్మ. ఒక బండి ఉంది అమ్మకి. ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు. అంతేనా బాలమ్మ? దగ్గర పెట్టుకో ఒకసారి. చెప్పు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన, నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన, నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పనిచేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా. ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ. మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగుపడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు. అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండ్రు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ల పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు. కరెంటు లేకుంటే కరెంటు.
అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచి నూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము ఆ మంచి నూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం, కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకైతుంటే ఆడపిల్లల్ని పోలీసు వాళ్ళని పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంత దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికి 10 ఏళ్ల నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్లు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం. మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ల తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ల తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు బతకాలనా చావాలనా? మమ్మల్ని బతకని. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా. ఇప్పుడు నిన్నమో నా రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు. ధైర్యంగా ఉండు తల్లి. జాగాలు మాకే కావాలి సార్, తప్పకుండా. ఆ జాగాలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. ఒక్క మాట ఇప్పుడు సోదరులు మధుసూదన్ కుమార్ గారు అమీన్పూర్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ బాలమ్మ, థ్యాంక్ యూ. కరెక్ట్. మధుసూదన్ కుమార్ గారు వారు సారీ విల్ యూ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్? Yeah, please. Please. Why don't you? I'll just introduce you for a minute. Good morning, everyone. Ek minute. Yes. మధుసూదన్ కుమార్ గారి నాన్న ఆర్మీలో పనిచేసిండ్రు, దేశం కోసం పనిచేసిండ్రు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారికి వచ్చిన మెడల్స్, ఆర్మీలో వచ్చిన మెడల్ 1 కాదు 2 కాదు, గిన్ని మెడల్స్ వచ్చినాయి. గట్లాంటి ఆయన తెలిసి తప్పు చేస్తాడా? ఇప్పుడే ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలియక తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయాలి, తెలియక తప్పు జరిగితే వాటిని సరిదిద్దాలి అని చెప్పిండు. ప్రభుత్వం బాధ్యత అని చెప్పిండు. అబ్బులి. Yes. So I'm staying from here last 25 years, and I saw all the government. We are very happy with all the governments. Now when the Congress government formed here, like feeling like each and every day, during our construction period, they lower officer like they threatening me. बहुत डराया गया हम लोगों को. हमेशा कॉल करके बुलाया जाता था, आप सेटलमेंट के लिए आओ, मुझे पैसे दो. बहुत सारे हमारे पास प्रूफ भी है. हमारी MRO अमीनपुर MRO बहुत परेशान करके रखी. उन्होंने जहां तहां RI EO सब लोग बुलाते थे हमें, गलत जगह पे, डार्क प्लेस पे, आप दे दो पैसे, नहीं तो हम बिल्डिंग डेमोलिश करेंगे. ये सब हम लोगों ने मना कर दिया. नो वी वोंट गिव. एंड सो ये सब बहुत सारी प्रॉब्लम्स आई है. और हार्ड एंड मनी, मेरे ऊपर क्या एलिगेशन लगाया गया, लाइक I grabbed the land in the TRS government. When you will see my sale deed, honorable sir, it's registered in 2014 when the Congress government was formed there. So illegal मेरे ऊपर FIR भी किया गया, and against of our illegal demolitions मैंने पुलिस कंप्लेन दिया है. अभी तक वो केस रजिस्टर नहीं हुआ है. और I approach many time PS, हम इसमें कुछ नहीं कर सकते, ये ऐसा ही रहेगा अभी. When like the MRO जब हमारे बिल्डिंग डेमोलिशंस के लिए आई थी, तो हमने सारे कोर्ट ऑर्डर्स उनको दिखाया. उन्होंने स्ट्रिक्टली वो पढ़ने से भी मना कर दिया, और उन्होंने ये बताया मुझे ये कोर्ट ऑर्डर कुछ भी काम नहीं करेगा, ये अभी हम जो डिसाइड करेंगे वो करेंगे. सो ऑनरेबल CM सर से मैं रिक्वेस्ट करूंगा, आप खुद बात करते हो ये सब सारा लॉ की बात, अभी यहाँ पे लॉ कहाँ आकर के खत्म हो जाती है. सेम डे सेम टाइम
1 और 2 दिन आगे पीछे होगा। सर के ब्रदर को कोर्ट ने आई मीन स्टे दिया था, मुझे भी सेम टाइम दिया गया था। मेरा बिल्डिंग क्यों तोड़ा गया, उनके बिल्डिंग को क्यों नहीं तोड़ा गया? दिस इज द माई फर्स्ट क्वेश्चन मार्क। सेकेंड वन, द सुप्रीम कोर्ट एंड हाई कोर्ट फुल bench judgment we have, you can't demolition on the Sunday, Saturday, Sunday. मेरी बिल्डिंग को they started 9 PM and 12:15 PM को डेमोलिश किया गया। रंगनाथन सर ने कोर्ट में क्या बोला कि हमने डेमोलिश नहीं किया, जबकि उनके डीएसपी वहां बैठ करके पूरी वी हैव द सीसी फुटेज एंड एवरीथिंग, घर को तोड़वाया गया और इन लोगों ने क्लैप किया उस दिन आकर के हमने घर तोड़ा है। सो वी हैव स्मॉल किड्स। सीएम सर से मैं रिक्वेस्ट कर रहा हूँ, बहुत सारे छोटे लोग हैं यहाँ पे तेलंगाना में जिनके ऊपर ये सब चल रही है। सो ये काइंडली सी दिस। मैं तो आई एम नॉट योर वोटर, आई एम फ्रॉम बिहार, स्टेइंग हियर फ्रॉम द तेलंगाना। जब भी मुझे प्रॉब्लम आती थी व्हेन द केटीआर गवर्नमेंट सर, जहां मैं जिस ऑफिस में जाकर के कंप्लेन करता था वहां बहुत पॉजिटिवली नो मधु यू ऑल आर माय गेस्ट हियर, सारे प्रॉब्लम सोल्व कर दिया जाता था इमीडिएटली। किसी भी तरह की मुझे सर के गवर्नमेंट में प्रॉब्लम नहीं हुई। सो व्हाट हैपेंड हियर? हाँ, यस सर। सो जब से ये कांग्रेस गवर्नमेंट आई, ये जो भी छोटे छोटे ऑफिसर्स हैं ये सब जो है ना एक सिंडिकेट चला रहे हैं ये फॉर द ब्लैक मनी काइंड ऑफ थिंग। सो ऑनरेबल सीएम सर से मैं रिक्वेस्ट करूंगा, आपको तो ये सब चीज पता नहीं है, आपके नॉलेज में शायद ये छोटी छोटी बात नहीं जा रही होगी, बट ये सब सारे लोग हैं सर इसमें। सो काइंडली इस चीज को जो है ना आप सीरियसली इस चीज को लिया जाए। और वी हैव स्मॉल किड्स, क्या हो रहा है तेलंगाना में सबको पता है। ईच एंड एवरी डे मुझे थ्रेट किया जाता है और बहुत सारी प्रॉब्लम है। ऐसा लग रहा है पापा डिसाइड किया कि मधु आई विल वेरी हैप्पी यू विल स्टे इन द हैदराबाद। सो लकली मुझे हैदराबाद मिला और मैं यहाँ पे था, और आज टुडे वी लॉस्ट एवरीथिंग हियर। सो ये घर तो लोन पे आई थी, टोटली कंस्ट्रक्शन वाज ऑन द लोन सर, सो आई एम पेइंग द EMI, नथिंग इज देयर राइट नाउ। सो आई विल रिक्वेस्ट टू ऑनरेबल KTR सर, व्हेन योर टाइम विल कम, योर गवर्नमेंट विल फॉर्म, ये जितने भी लोग हैं सर, ये बहुत वीक लोग हैं सर, बहुत कमजोर लोग हैं। और नाउ लॉट ऑफ लाइक थिंग्स इट्स हैपनिंग इन द लाइफ राइट नाउ, विच वन आई कांट से दैट, लाइक लॉट ऑफ EMI, विच वन आई एम अनेबल टू पे राइट नाउ, बट आई एम पेइंग लाइक एज ए गुड सिटीजन। सो यस, लॉट ऑफ वायलेशंस हुआ है मेरे साथ। और एक మినిట్ yes sir, ఆయన చెప్పింది ఒకసారి మీకు తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయనది ఈ రాష్ట్రం కాదు, బీహార్. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఆర్మీలో అన్ని మెడల్స్ గెలుచుకున్న వ్యక్తి, దాదాపు 7-8 మెడల్స్ దేశం కోసం కొట్లాడి మెడల్ తెచ్చుకున్న వ్యక్తి ఆయన కొడుకు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి తప్పు చేస్తాడా మీరు ఆలోచించండి. రెండవది, ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో వాళ్ళ నాన్నగారు ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి, ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్ లో అయితే బాగుంటుంది నీకు నీ పిల్లలకు అంటే భార్యతోని పిల్లలతోని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యిండు. సెటిల్ అయినాక ఆయన మన గవర్నమెంట్ లో కూడా కొనుక్కోలే భూమి. 2014 ముందు, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భూమి కొనుక్కున్నాడు. కొనుక్కున్నాక ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. లంచాలు అడిగిండట, MROలు, లోకల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు లంచాలు అడిగిండ్రు. నేను ఇయ్యా అన్నాడు. ఇక్కడ ఆర్మీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి నేను లంచం గించం ఇయ్యా, ఎందుకు ఇస్తా, నేను నిజాయితీగా సంపాదించుకున్నా, నిజాయితీగా కట్టుకుంటున్నాను, ఎందుకు ఇవ్వాలి అని ఇయ్యలే. కక్ష కట్టిండు. కట్టి ఎంబడబడ్డారు. కోర్టు ఆర్డర్ ఉండంగా తిరుపతి రెడ్డి అని వాడున్నది, ఏడున్నది ఆయన బొమ్మ, గాడున్నది. ఆ తిరుపతి రెడ్డికి మధుకు ఇద్దరికి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి మధుసూదన్కి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఏమని? స్టే, కూలగొట్టొద్దు అని. ఆయనదేమో కూలగొట్టలే. ఈయనది రాత్రి 9:30 ప్రారంభించి రాత్రి 12 గంటల లోపల 3 గంటల లోపల కూలగొట్టిండ్రు. కూలగొట్టినాక ఇంకా ఘోరం ఏంటంటే, ఇవాళ ఏ మనిషి అన్నా మధ్యతరగతి మనిషి ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాడు. మరి లోన్ ఎవడు కట్టాలి? ఇప్పుడు నువ్వేమో వచ్చినావు, ఇల్లు కూలగొట్టినావు, లోన్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మధుసూదన్ కడుతున్నాడు లోన్, సచ్చుకుంటా కట్టాలి. ఏం చేస్తాం మరి? లోన్ తీసుకున్నాక బ్యాంక్ కూడా ఊకోడు మనం కట్టకపోతే. ఇక్కడ వీళ్ళేమో ఇల్లు కూలగొట్టిరు గవర్నమెంట్ వాళ్ళు, అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉంది అనగా కూడా కూలగొట్టి పారేసిండ్రు. సుప్రీం కోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టొద్దని. అంటే హైడ్రా అనేటోడు, రేవంత్ రెడ్డి అనేటోడు, మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను. సుప్రీంకోర్టు చెప్పినా ఇనేది లేదు, హైకోర్టు స్టే ఇచ్చినా ఇనేది లేదు, మేము కూలగొడతామని చెప్పి మొత్తానికి ఆయన ఇల్లు కూలగొట్టిరు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, పాపం ఎంత మాయకుడు అంటే ఆయన అంటుండు, ఇదంతా రేవంత్ రెడ్డికి ఎరకలేకుండానే జరిగిండొచ్చు, కాబట్టి నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, జర నువ్వు అధికారులు బాగా ఓవర్ చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయని చెప్తున్నా. आप कह रहे हो कि चीफ मिनिस्टर को अनजाने में हुआ है? yes sir.
मैं कह रहा हूँ चीफ मिनिस्टर की पूरी जानकारी के साथ होता है ये सब कुछ। यस सर, ऐसा नहीं है कि वो नादान है। ऑनेबल सर, ये रेसिडेंस नहीं था सर, ये स्कूल था। आई एम पियानो टीचर सर। सो मैंने तो ये स्कूल एक तेलंगाना का फर्स्ट कंसर्ट प्लेस बनाया था जहां पे छोटे बच्चे आकर के परफॉर्म करे, पेरेंट्स देख सके उस चीज को। ये भी नहीं समझा स्कूल को तोड़ दिया गया। दैट इज स्कूल अंडी, రెసిడెన్స్ లేదు అండి, స్కూల్ అండి। నా ఇల్లు కాదు నేను కట్టింది, నేను చిన్న పిల్లల కోసం స్కూల్ కట్టినా, ఆ స్కూల్ కూడా కొట్టిన దుర్మార్గులు అని చెప్తున్నాడు। పిల్లల కోసం కట్టిన ఒక పియానో స్కూల్, పిల్లల కోసం నేర్పించేందుకు ఆయన పియానో టీచర్ అట, పిల్లలకు సంగీతం నేర్పించే స్కూల్ కూడా కులగొట్టిరు, కనీసం చిన్నపిల్లల స్కూల్ అని కూడా సోయలేదు వాళ్ళకని చెప్తున్నాడు।